నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఖలీల్. మీరు చూస్తున్నారు ఎస్కే ఇన్ఫోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ వచ్చేసరికి వెహికల్కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేటు. సో మోస్ట్లీ ఎఫ్సి కూడా అంటుంటారు. సో దీని ఇంపార్టెన్స్ అనేది కమర్షియల్ వెహికల్ ఓనర్స్కి అయితే బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే దీని ఇంపార్టెన్స్ అనేది బాగా తెలుసు. సో మన వెహికల్ని అవుట్ ఆఫ్ స్టేషన్లో తీసుకెళ్ళినప్పుడు సో మన వెహికల్కి సంబంధించిన ఆర్సీ బుక్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫిట్నెస్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ మనం ఫైల్ అనేది మెయింటైన్ చేయాలి. సో వీటిలో ఏ డాక్యుమెంట్స్ లేకున్నా కూడా సో మనకి ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి, ఆర్టీఓ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సో మనం ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ మోస్ట్లీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని మనం వెహికల్స్ సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ని అంతకుముందు ఆర్టీఓ ఆఫీస్లోనే మనకు మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయిన తర్వాత మనకు ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ని వాళ్ళు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోమంటారు. సో ఈ మధ్య కాలంలో మనకు స్టేట్ వెబ్సైట్ అంటే ఈ ప్రగతి వెబ్సైట్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు పరివాహన్ సైట్లోకి మన ఆర్టీఓ సర్వీసులన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ పరివాహన్ సైట్లో ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మోస్ట్లీ చాలా మందికి అయితే తెలియదు. సో అందుకోసం చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే వెహికల్కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో కానీ చూసారంటే ఈజీగా వాళ్ళ వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేను టాపిక్లోకి అయితే వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేయడానికి నేను ఇక్కడ గూగుల్ సెర్చ్లో పరివాహన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేసిన వెంటనే మనకు అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ రావడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేసామంటే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వస్తాము. సో అలా కాకుండా మీరు గూగుల్ సెర్చ్లోనే మీరు ప్రింట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని టైప్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇలా డైరెక్ట్ లింక్లో కూడా మీరు వెళ్ళవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని టైప్ చేసిన వెంటనే మనకు ఫిట్నెస్ సర్టిఫికేట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది రావడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూపిస్తాను. హోమ్ పేజ్లో నుంచే మనం ఈ ఆప్షన్లోకి ఎలా రావాలో కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను హోమ్ పేజ్లో ఉన్నాను. హోమ్ పేజ్లో మనం ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు సెలెక్ట్ స్టేట్ నేమ్ అంటుంది. సో ఇక్కడ కూడా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. సో ఆ డ్రాప్ డౌన్లో లిస్ట్లో నుంచి మనం ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్లో మన ఆర్టీఓ లొకేషన్ అంటే మన ఆర్టీఓ ఆఫీస్ యొక్క లొకేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్లో మన ఆర్టీఓ ఆఫీస్ అయితే ఎక్కడ ఏ లొకేషన్లో ఉంటుందో ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్టీఓ ఆఫీసుల లిస్ట్ అంతా ఉంటుంది. సో మీ ఆర్టీఓ ఆఫీస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రొసీడ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది మీకు. ఆ డైలాగ్ బాక్స్లో కూడా మీకు ఇక్కడ ప్రొసీడ్ బటన్ ఉంటుంది. సో ఆ ప్రొసీడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు మెయిన్ మెనూ బార్లో డౌన్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీకు ఫస్ట్లోనే ప్రింట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత అప్లికేషన్ నెంబరు. సో మీరు ఫిట్నెస్ అప్పుడు
దానికి సంబంధించిన చలానా అనేది పే చేసుంటారు. ఆ చలానాలో అప్లికేషన్ నెంబర్ ఉంటది. సో, ఆ అప్లికేషన్ నెంబర్‌నైతే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ నేను వెహికల్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్‌నైతే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫిట్‌నెస్‌కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్‌నైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫైడ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది గదా! సో, ఆ వెరిఫైడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, అప్లికేషన్ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఈ వెరిఫైడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తది. సో, మీరైతే ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది పంపించడం జరగద్ది. సో, ఆ వచ్చిన ఓటీపీని వచ్చేసరికి ఈ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్‌లో అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ యొక్క వ్యూ అనేది చూపించడం జరిగింది. సో, మీరు ప్రింట్ తీసుకోవాలంటే మీరు ఈ ప్రింట్ ఆప్షన్‌ని క్లిక్ చేసి మీరు ఈ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ని అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్, ఈజీగా మనం పరివాహన్ సైట్‌లో నుంచి మన ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలానే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్స్ అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం కాబట్టి మా ఛానల్‌ని గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్‌ల రూపంలో మా వీడియోస్ అయితే వస్తా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు.